రోజు నేను కూర కోసం అరటికాయలు ఉడకబెట్టాను, పచ్చి అరటికాయలు. వీటిలో నుంచి ఒక 2-3 ముక్కలు తోలు పట్టిని పచ్చడి చేస్తా. మిగిలినవేమో తోలు ఒలిసేసి పొడి ఇగురులాగా వేస్తాను. ఏరుశనగ గుళ్ళును నువ్వులు వేయించి బెల్లం వేసి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఏరుశనగ గుళ్ళు వేయించుతున్నాను. వేయించినవి అయిపోయినాయి. సగ్గుబియ్యం జావకు పెట్టాను. నేను సగ్గుబియ్యం జావ కాయటానికి 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని ఫస్ట్ కొంచెం నీళ్ళల్లో ఇలా బాగా ఉడకనిచ్చి తర్వాత ఎక్కువ నీళ్ళు పోసేస్తా. గిన్నె నిండా పోసి ఒకసారి మరిగిస్తే సరిపోతుంది. ఇవి నీళ్ళు ఏమీ బెల్లం ఏమి వేయకుండా ఉత్త నీళ్ళే వడపోసుకుని తాగేస్తే సలవ చేస్తుంది కదా అని ఇలా అప్పుడప్పుడు ఇలా కాస్తాను. ఇదివరకైతే ఎప్పుడు రోజు కాసేదాన్ని. ఈ మధ్యన కొంచెం తగ్గించా, వేరే చేస్తున్నా. ఇలా గిన్నె నిండా నీళ్ళు పోసేసి ఒకసారి మరుగురానిచ్చి కట్టేస్తాను. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్లో పోసుకుని తాగేస్తే సరిపోతుంది. నేను అలా చేస్తాను. కొంచెం సగ్గుబియ్యానికి ఎక్కువ నీళ్ళు సలవ చేస్తుందని ఇలా కాస్తూ ఉంటా. బియ్యాన్ని కొలిసి ఉంచుకున్నా. అంకులు నేను ఇడ్లీ తినేసాము, మళ్ళీ వేయాలి. తోలు తీసేసి ఇలా చేసి పెట్టాను పచ్చి అరటికాయల్ని. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికించేయలేదు. ఉడికేటప్పుడు ఉప్పు కానీ ఏమీ వేయలేదు. ఉత్తవే పచ్చి అరటికాయని 2 ముక్కలుగా చేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించా. వాటిని తోలు ఒలిసేసి ఇలా లోపల దాన్ని ఇలా చేసి పెట్టాను. పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసా. ఈ కూర కొంచెం ఉల్లిపాయ వాలికలుగా ఉంటే బాగుంటుందని వాలికలుగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయని ఏగనివ్వాలి. వేసుకుని లడ్డూలు చేద్దామని. ఇడ్లీ వేసి ఉంచా. అంకులు నేను ఇడ్లీ తినేసాం. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగినాయి. ఇందులో కారం వేస్తున్నా, కూర కారం. ముక్కలు చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసి మూత లేకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తా. ఈరోజు కూర అయితే ఇది. నేను 5ంటికి నానబెట్టాను ఇవి. ఒక 1/2 కేజీ బియ్యమును, ఒక పెద్ద స్పూన్ మెంతులు 2 కలిపేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచా. 1/2 కిలో బియ్యానికిను 1/2 లీటర్ పెరుగు వేస్తాను. మరీ పలసరది కాదు, ఇలా ఉంది పెరుగు. 1/2 లీటర్ పెరుగు వేసి మిక్సీ వేస్తా. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి మళ్ళా కొంచెం ఎక్కడన్నా రాయి ముక్క తగులుతుంది, 2 సార్లు గాలించేసి అప్పుడు ఈ పెరుగుతో మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటే రాత్రి డిన్నర్కి సుమారుగా 7-8 ఆ టైంకి వేసుకోవచ్చు. అట్లు ఉదయం చేసిన పిండి సాయంత్రానికి రాత్రికి నానిపోతుంది. అవసరాన్ని బట్టి అప్పుడు పలసం చేసుకుని వేసుకుంటే బాగుంటాయి పెరుగట్లు. మామూలుగా చెక్కు తీసి ముక్కలు కోసి వండిన కూర కంటే ఇది ఉడకబెట్టి వండిన కూర బాగుంది. కాకపోతే ఎక్కువ కాయలు పడతాయి ఈ కూరకి. ఉడకబెట్టి చేసుకునే కూరకి రోజు ఒకేలాగా కాకుండా ఇలా మార్చి మార్చి చేసుకోవచ్చు.
ఈరోజు ఇడ్లీకి చట్నీ కోసం కొంచెం కొబ్బరి ముక్కలోను ఏరుశనగ గుళ్ళు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసా. దీంట్లో కారం కోసం ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ప్రస్తుతం అయితే లేవు, అందుకని కొంచెం కారం వేస్తున్నా. ఈ మిక్సీ వేసాక నిమ్మ చెక్క పిండుతాను. ముందు పొడిగా వేసి తర్వాత సరిపడా నీళ్ళతో మిక్సీ వేస్తా. ఈరోజు మా మెయిడ్ వస్తుంది, అందుకని సర్ది పెట్టి ఉంచాను. ప్లేట్లో ఒక పక్కకి ఇలా గిన్నెలు పెద్దవి ఏమో పక్క బయట పెట్టా. ఇలా ఈరోజు బీరకాయ పచ్చడి కూడా చేస్తున్నా. బీరకాయలు పైన గరి మాత్రం తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టారు అంకులు. కొత్తిమీర కొంచెం వడిలింది, కాడలు కూడా ఉన్నాయి, ఇవి కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టాను. ఈ కొత్తిమీర కోసమే ఈరోజు ఈ పచ్చడి చేస్తున్నా, వేస్ట్ అయిపోతుందేమోనని. టమాటాలు 2 టమాటాలను కడిగి ముక్కలు చేసి పెట్టా. ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్లో ఉప్పు పసుపు వేసి మగ్గించి ఎండుమిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ పచ్చడి చేస్తాను. ఈ పపయాని నిన్న రిలయన్స్లో తెచ్చాము. కొంచెం క్యారెట్లును కీర దోసకాయలు పపయా తెచ్చాము. ఈ పపయా నిన్న రేట్ అయితే కేజీ 32 రూపాయలు పెట్టారు. ఇది కేజీ 700 ఉంది, 57 రూపాయలు పడింది. ఇలా పొడవుగా ఉన్న కాయలు తీసుకొస్తాం, ఎక్కువ బాగుంటాయని. బరువుగా ఉంటాయి, పొడవుగా ఉన్న కాయలు బరువుగా ఉంటాయి, లోపల కొంచెం గింజలు తక్కువ ఉంటాయి, కండ ఎక్కువ ఉంటుంది. ఇవి మేము ఫ్రూట్స్ పెట్టుకునే బుట్ట, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు కడుక్కుంటూ ఉండాలి. మెయిడ్కి సరిపడా అంట్లు సర్దేసి నేను కొన్ని ఇవి కడుగుతున్నాను. మనం పాప్కార్న్ చేసుకుందామే. ఇది బిగ్ బాస్కెట్లో తెప్పించిన కార్న్ సీడ్స్. కొంచెం తీసుకోనా? ఉందా, ఇదిగో వెయ్యి, నువ్వే వేస్తానన్నావు, వెయ్యి. ఫస్ట్ ఆయిల్ వెయ్యి, ఉప్పు అక్కడ పెట్టేసి మా ఉప్పు అక్కడ పెట్టే, ఆయిల్ వెయ్యి ఫస్ట్. ఇందులో ఆయిల్ కాదు, అందులో వేసుకోరు, దీంట్లో వేయాలి. ఇదిగో నువ్వే వెయ్యి, కొంచెం వేయి, అంత వెయ్యి బాగా, చాలు 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 చాలు. అక్కడ పెట్టేసి దాన్ని దా. ఇగో మొక్కజొన్న గింజలు వెయ్యి, చాలు. వాటిని ఇలా ఇలా సర్దాలి. తర్వాత సాల్ట్ వెయ్యి కొంచెం, వేసేయి, అది ఆ కొంచెం వేసేయి, చాలే. ఇలా సర్దేసి మూత పెట్టేసి తలకాయ దియ్యి, గ్యాస్ మీద పెడదాం. ఎంతసేపు అంటే ఒక 15 నిమిషాలన్నా పడుతుంది మరి. స్టవ్ సిమ్లోనే పెట్టి గ్యాస్ మీద పెట్టా. మా మనోడు అడిగితే ఇప్పుడు చేస్తున్నాము. 10 నిమిషాలు అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది సౌండ్. శ్రీరామ్, ఇప్పుడే సౌండ్ మొదలైంది. మూత తీస్తే ఎగిరిపోతాయమ్మా. అయ్యో, మొత్తం అవటానికి 15 నిమిషాలు పట్టినట్టుంది. ఇంకా కొంచెం ఉండు. ఇగో ఇంకా ఉన్నాయి, మోగుతున్నాయి అడుగున. ఇంకో 2 నిమిషాలు ఉంచుదాం. అయిపోయింది, చెట్టుపడం అనే సౌండ్ ఆగిపోయింది. అన్నీ ఏగే ఉంటాయి. కట్టేస్తున్నానే. ఇంకా కొంచెం గింజలు వేసుకుంటే నిండా వచ్చాయి, కుక్కర్ నిండా. అయిపోయినాయి, గింజలన్నీ ఎగిపోయినాయి.
ఇన్ని అయినాయి ఆ కొంచెం గింజలకిను